హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి అండ్ ఇవాల్టి వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. జనరల్ మన రెగ్యులర్ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ కాకుండా నేను పాస్ట్ 1 వీక్లో మా అక్క వాళ్ళు వచ్చారండి. అక్క వాళ్ళ పాప వచ్చారు. తను ప్యారిస్లో ఉంటుంది. అక్క ఇయర్కి ఒక్కసారే వస్తుందండి. సో తను వచ్చిన 10 days మాత్రం నేను కంప్లీట్లీ మా సంయుకి మా అక్కకి టైం డివోట్ అయితే చేస్తాను. మా అక్క వాళ్ళ పాప పేరు సంయుక్త అండ్ దానికి తోడు మా అమ్మాయి బర్త్డే కూడా ఉంది కదా, July 31st కని. ఎప్పుడు అక్క కొంచెం బిజీగా ఉంటారండి. సో కుదరదు బర్త్డే టైంకి రావటం. ఈసారి లక్కీగా తనకి అట్లా ప్లాన్ చేసుకుంది బర్త్డే టైంకి రావటానికి. అందుకని ఇన్ని పనులలో కొంచెం అటు ఇటుగా అయిపోయినాయండి, వీడియోస్ రావట్లేదు. అండ్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వీఆర్ వరీడ్ అక్క అనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్, బట్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ అండి. ఇట్స్ జస్ట్ దట్ అక్క వాళ్ళు వచ్చారని కొంచెం బిజీ అయిపోయాను. అండ్ మా అమ్మాయి బర్త్డే కూడా కదా, ఆ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేస్తూ ఉంటానండి. నా లైఫ్ అప్డేట్ అనుకోవచ్చు ఈ వీడియో. సో పొద్దున్నే పూజ చేసేసుకొని ఒకరోజు మా సమయం నిమ్మకాయ పులిహార కావాలండి. సో తనకనేసి పులిహార చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్కి మేము పులిహార కూడా తినేస్తాము, మాకేం ప్రాబ్లం ఉండదు. సో పులిహార చేశాను. కానీ మా వారు మాత్రం ఇవి ఇంకా రైస్ ఇవన్నీ పట్టించుకోరు కదా. సో తనకి నార్మల్ మరమరాల పోహా చేసేసి పిల్లలకి కొంచెం బాయిల్డ్ ఎగ్, రాగి జావా ఇవన్నీ పెట్టేసుకుంటున్నానండి ప్రిపరేషన్కి అన్నట్టు. అండ్ పులిహార ఇట్లాంటివి చేసేటప్పుడు అసలు ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చేస్తుంది చూడండి, ఇల్లంతా ఫుడ్ స్మెల్ వచ్చేస్తుంది కదా. ఆ స్మెల్కి ఆకలి వేసేస్తుందేమో అనిపిస్తుంది. పిల్లలు నార్మల్గా ఫుడ్ ఏమైనా పెడతాము అన్నప్పుడు ఆటల్లో ఉండి అస్సలు రారు కదా దగ్గరికి. బట్ ఇలాంటి టైంలో ఈ తాలింపు వాసన వాళ్ళకి ఎపిటైజర్ లాగా పనిచేస్తుందేమో. మా అమ్మాయి జనరలీ ఫుడ్ జోలికి రాదు, కొంచెం పేచి పెడుతుంది, ఫస్సీ ఈటర్ కొన్ని విషయాల్లో. కానీ ఇంట్లో కుక్ చేసినప్పుడు ఆ ఫుడ్ స్మెల్కి మాత్రం వచ్చేస్తుందండి, నాకు ఆకలి వేస్తుంది అని. అప్పటి వరకు నాకు ఆకలి లేదు, ఫుడ్ వద్దు అన్న వాళ్ళు ఈ స్మెల్కి వస్తారు. సో తాలింపు అన్నది చాలా ఇంపార్టెంట్ కదా మన కూరల్లో. మన పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే పెట్టుంటారేమో అనిపిస్తుంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే రెగ్యులర్లీ. సో పులిహార అయితే కలిపేసుకున్నానండి. అండ్ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయిపోయినాయి. అండ్ ఏంటంటే ఈ వ్లాగ్ ఒక్కరోజు కాదండి, లాస్ట్ మండే నుంచి బిట్స్ అండ్ పీసెస్ లాగా యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ మా అమ్మాయి బర్త్డేకి మేమేం ప్లాన్ చేసుకున్నాము అంటే కొంచెం పూణే నుంచి బయటకు వెళ్దాము అనేసి, మహాబలేశ్వర్ అనేసి పూణే నుంచి 3.5 hours జర్నీ అండి, అక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. సో బర్త్డే మాత్రం పూణేలో ఉండి ఇక్కడ ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మేము ప్రయాణం అయ్యాము పూణే నుంచి బయటకి. సో అందుకని వీడియోస్ కొంచెం అటు ఇటుగా మిస్ అయిందండి. అందుకని నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను, వీడియోస్ కొంచెం డిలే అవుతాయి, ఈ వీక్ అంతా రాకపోవచ్చు అనేసి. బట్ దెన్ మీరందరూ మీ కన్సర్న్ చూపెట్టారు. దట్ వాస్ రియల్లీ చాలా ఐ ఫెల్ట్ గుడ్ అండి. అంటే మన గురించి వేరే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అంటే బాగా అనిపిస్తుంది కదా, ఎవరికైనా అనిపిస్తుంది. అండ్ ఐ డోంట్ షై అవే ఫ్రమ్ సేయింగ్ దాట్. ఐ రియలీ లైక్ ద కన్సర్న్ విత్ విచ్ మీరు అందరూ మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, వీడియోస్ ఎప్పటి నుంచి వస్తాయి, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వీడియోస్ అనేసి. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ సర్వ్ చేసేసానండి. అండ్ మొన్న బయటకు వెళ్ళిన రోజు ఒకరోజు నాకు ఇది ఐడి ఫిల్టర్ కాఫీ కనిపించింది. సో తెచ్చేసుకొని, ఫిల్టర్ వేసే టైం కూడా సరిగ్గా ఉండట్లేదండి నాకు ఈ మధ్య. అందుకని ఫిల్టర్ కాఫీ కలుపుకొని హాయిగా, ఈ టైంలో మాత్రం ఎవ్వరూ ఉండరు. అండ్ మా అక్కకి నాకు ఇద్దరికీ కాఫీ అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ అమ్మ, అక్క, నేను కాఫీ ఉంటే చాలండి. మాకు అన్నం ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టించుకోమేమో, కానీ కాఫీ ప్రాపర్గా లేకపోతే పేచీలు ఇట్టేసుకుంటాం ఎవరితో అయినా. సో ఈ కాఫీ అయితే తెచ్చుకొని దీంతో ఫిల్టర్కి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఇవి బాగుందండి. మీకు ఎక్కడైనా ఇది దొరికితే ఐడి ఫిల్టర్ కాఫీ డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది.
కానీ ప్రైజీగా ఉందండి. 125 రూపీస్ ఆ చిన్న పౌచ్. దాంతో మనకి ఆల్మోస్ట్ 4 కప్స్ ఆఫ్ కాఫీ అయితే వస్తున్నట్టుంది. 4 to 5 వస్తాయండి. అందుకని నాకు కొంచెం ప్రైజీ అనిపించింది. 125 ml ఎంతో నాకైతే గుర్తులేదండి, కానీ ఈ చిన్న పౌచ్ అయితే 125 రూపీస్. అండ్ ఇంకా మా అమ్మాయి బర్త్డే కనేసి మేమైతే మహాబలేశ్వర్ వెళ్ళామండి. ఇది పూణే నుంచి 3.5 hours డిస్టెన్స్. నాకు ఆన్ ద వే వెళ్ళేటప్పుడు అంతా బాగానే అండి. అండ్ ఇక్కడ మధ్యలో కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగుదామని డాబా దగ్గర ఆగితే ఈ కోకోనట్ పీసుతో ఈ పాట్స్ చేశారండి. దీంట్లో డైరెక్ట్లీ మనం మొక్క పెట్టేసుకోవచ్చు అంట. అండ్ ఈ చిన్నవేమో 100 చెప్పారు, అండ్ పెద్దదేమో 350 చెప్పారు. అండ్ ఇక్కడ ఈ క్యాండీ షాప్లో ఈ ఆరెంజ్ బిళ్ళలు మనకి చిన్నప్పుడైతే మనం తినేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలు అన్నిటికీ యా అనుకొని అసలు వాళ్ళకి తెలియదు వీటి టేస్ట్. సో నేనైతే ఈ ఆరెంజ్ బిళ్ళలు స్కూల్లో ఉన్నప్పుడు మేము కొనుక్కొని తినేవాళ్ళం. సో అవి తెచ్చుకున్నాను. అండ్ మా అక్క మా అమ్మాయి రిసార్ట్లో ఆడుకుందాం అనేసి కనిపించిన చెత్తంతా అక్కడ కొనేస్తున్నారండి. వద్దు అంటే వినకుండా ఏదేదో తెచ్చేసుకున్నారు. మా అక్క కూడా పిల్లలతో ఉన్నప్పుడు తను కూడా ఒక చిన్న పిల్లలాగా తయారైపోతుందండి. అల్లరి చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఈ జర్నీ మాకు డెస్టినేషన్కి వెళ్ళటం ఇంపార్టెంట్ కాదండి. జర్నీ వాజ్ రియలీ బ్యూటిఫుల్. అసలు ఆ ఘాట్ రోడ్స్, ఆ వాన, ఆ ఫాగ్, ఇట్ వాస్ రియలీ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు తెలియదు వెళ్ళేంతవరకు మహాబలేశ్వర్ అంటే చిరాపుంజి ఈజ్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అంటాం కదా, కానీ చిరాపుంజి కంటే 10% తక్కువ వస్తుంది అంటండి రెయిన్ఫాల్ మహాబలేశ్వర్లో, అంతే. అండ్ దట్ టు ఈ 4 monthsలో చిరాపుంజిలో ఇయర్ మొత్తంలో ఎంత పడుతుందో ఇక్కడ 4 monthsలో ఈ మాన్సూన్ సీజన్లో 10% చిరాపుంజి కంటే కొంచెం తక్కువ వస్తుందంట రెయిన్. అసలు అదేంటో ఫిలిమ్స్ మూవీస్లో చూపెట్టినట్టు ఉందండి. ఒక్కసారి ఆ రిసార్ట్కి వెళ్ళేసరికి మొత్తం ఫాగే. అండ్ ఆ గ్రీనరీ మాత్రం చూసి అసలు ఎంత హాయిగా అనిపించిందండి. జర్నీ వాజ్ బ్యూటిఫుల్. డెస్టినేషన్ కంటే మాకు జర్నీ చాలా ఎంజాయ్ చేసాము. కబుర్లు చెప్పుకుంటూ అల్లరి చేసుకుంటూ క్యాబ్లో. ఆ డ్రైవర్ పాపం అసలు ఆయన ఎలా భరించారో మా గోల మాత్రం ఆయనకు ఒక పెద్ద దండం పెట్టేసేయచ్చండి. మేము అప్పటికీ చెప్పాము ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి బాబు, మేము కొంచెం తేడాగా అరుస్తూ ఉంటాము అనేసి. అండ్ ఇంకా ఫైనలీ హోటల్కి వచ్చేసామండి. అండ్ మా అమ్మాయి బర్త్డే అనేసి వాళ్ళు స్పెషల్ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు మాత్రం. ఈ స్పెషల్ అరేంజ్మెంట్స్ చిన్న థింగ్స్ అండి పిల్లలకి బోల్డ్ అంత హ్యాపీనెస్ ఇచ్చేస్తుంది. కేక్ ఇవన్నీ ముందే వాళ్ళు మేము వెళ్ళేసరికి చెక్-ఇన్ చేసేసరికి ఆర్గనైజ్ చేసేసి పెట్టారు. అండ్ హోటల్ రూమ్లో కూడా ఎక్కువ డెకరేషన్ లేదు, కానీ సింపుల్గా బెడ్ మీద అయితే ఇట్లా నీట్గా డెకరేషన్ అయితే చేశారు. హ్యాపీ బర్త్డే శ్లోక అనేసి చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు మాత్రం. అండ్ ఇలాగైతే లాస్ట్ వీక్ అంతా కొంచెం హెక్టిక్గాను అండ్ చాలా రిలాక్స్డ్గాను ఉంది సైమల్టేనియస్లీ. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్యాకింగ్ అన్నీ చూసుకోవాలి కదా, అందుకని హెక్టిక్. బట్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రెస్ అయినా ఈజీగా పోతుంది కదండి. అమ్మ అక్కతో ఉంటే హాయిగా కబుర్లు చెప్పుకొని సమయం నేను అమ్మ అక్క శ్లోక మా వారు అందరం ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ అ నైస్ 1 week. అందుకనే వీడియోస్ కొంచెం ఆపానండి. అండ్ ఇక్కడ ఈ హోటల్ ఇట్లాగే ఉందండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఈ ఫాగ్ చూసారా, నాకైతే గీతాంజలి మూవీ గుర్తుకొచ్చిందండి. చూసిన వెంటనే ఆ పొగ అట్లా డోర్ ఓపెన్ చేస్తే పొగ లోపలికి రావటం, ఫాగ్ భలే ఎక్స్పీరియన్స్. సో వీ హ్యాడ్ అ నైస్ టైం. హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా స్మైల్ తెచ్చిందేమో అనుకుంటున్నాను మీ ఫేస్ మీద. అండ్ ఇఫ్ యూ డిడ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మేమున్న 2.5 days లిటరలీ 24/7 వాన అయితే పడుతూనే ఉందండి. నో బ్రేక్ ఫ్రమ్ రెయిన్ అన్నట్టు ఉంది. కాకపోతే హోటల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ పెట్టారు. సో పిల్లలు అవి చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. స్లైమ్ మేకింగ్, పామిస్ట్రీ ఇట్లాంటివి పెట్టారు. సో ఫన్ కోసం మేము కూడా వాళ్ళతో ఎంజాయ్ చేసామండి.
సో నచ్చితే మాత్రం లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ రెగ్యులర్ వీడియోస్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. Thank you so much for your time, and thank you so much for watching this video. You have a great week. Very good. You take it now, it's cold. Amma good.